ఇప్పుడు ఒక సీటు హిందూ సీటు, ఒక సీటు ముస్లిం సీటు, ఒక సీటు క్రైస్తవ సీటు అని ఉంటుందా? కానీ ముస్లిం సీట్ అని మాత్రం ఉంటుంది. హిందువులకి క్రైస్తవులకి ఇది మా సీట్ అని అనడానికి లేదు. కానీ ముస్లిం సీట్ల కిందకి మార్చేసుకొచ్చింది. పాత బస్తీలో హిందువులని చిన్నాభిన్నం చేసేసి ముస్లింలు ఏకీకృతం చేసి 7 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని పర్మనెంట్గా ఓవైసీ గిఫ్ట్గా ఇచ్చింది నాటి రాజశేఖర రెడ్డి. 2009 నుంచి అది అట్లా కంటిన్యూగా నడుస్తుంది. అంతకుముందు 3-4 నుంచి ఫిక్స్డ్గా 7 అసెంబ్లీ, ఒక ఎంపీ, ఏది అయినా వాళ్ళకే వస్తుంది. ఎట్లాగా ముస్లిం 60% పోలరైజ్ చేశారు, హిందువులు 40%ని ముక్కలు చెక్కలు చేసుకొచ్చారు. అదే ఇతర నియోజకవర్గాల్లోనైనా ముస్లింలు 30% ఉన్నారంటే ఆ సీటు ముస్లింలకే ఇవ్వాలి, 40% ఉన్నారంటే ఖచ్చితంగా ముస్లింకే ఇవ్వాలి. అదే హిందూసు 70% ఉన్నా సరే ముస్లింకి ఇస్తారు, క్రిస్టియన్కి ఇస్తారు. ఇది ఒక విచిత్రమైనటువంటి సంప్రదాయం నడుస్తున్నటువంటిది తెలుగు రాష్ట్రాల్లో. ఇప్పుడు ఇప్పటిదాకా ఈ పాత బస్తీలో ఉన్నటువంటి 7 సీట్లు కాకుండా ఇకపైన జూబ్లీహిల్స్ను కూడా ముస్లిం సీటు కిందకి మారుస్తారా? ఓ పక్కన అజారుద్దీన్, ఇంకో పక్కన పఠాన్ ఖాన్. పఠాన్ ఖాన్ ఏమంటాడు? అజారుద్దీన్కి ఇస్తే ఓకే, లేదంటే నాకు ఇవ్వండి, ఇంకెవరికి ఇవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే అక్కడ 30% దాకా ముస్లింలు ఉన్నారు. అంటే 30% ముస్లింలు ఉన్నారు కాబట్టి ఆ సీటు వీళ్ళకి ఇచ్చేయాలి. అంటే అక్కడ ఉన్న బస్తీలో జూబ్లీహిల్స్ అంతా హై రిచ్ అంటాం, అక్కడ ఉన్న బస్తీలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మాకు ఇచ్చేసేయండి. ఇది అంటే ఇప్పుడు అది బిగిన్ అయితే భవిష్యత్తులో 8 సీట్లు ముస్లిం సీట్ల కిందకి హైదరాబాద్ మారుతుందన్నమాట. ఇది రైటా రాంగా అంటే వాళ్ళ దృష్టిలో రైట్, జనం దృష్టిలో రాంగా కాదన్నది తేలాల్సి ఉంది.